బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పలువురు ప్రముఖుల ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్ చేశారు. యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్ప, నటుడు సోనూ సూద్, నేహా శర్మ, టీఎంసీ మాజీ ఎంపీ మిమీ చక్రవర్తి, బెంగాలీ నటుడు అంకుష్ హజ్రా ఆస్తుల్ని అటాచ్ చేసినట్లు ఈడీ ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, నిలువ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంది. పలువురు ప్రముఖుల ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్ చేయడం జరిగింది. వీరిలో క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్ప, నటులు సోనూ సూద్, నేహా శర్మతో పాటు టీఎంసీ మాజీ ఎంపీ మిమీ చక్రవర్తి, బెంగాల్ నటుడు అంకుష్ హజ్రా కూడా ఉన్నారు. దాదాపు వివిధ బెట్టింగ్ కి సంబంధించిన యాప్ల ప్రమోషన్లకు సంబంధించి గతంలో ఆ యాప్ల నుంచి భారీగా పారితోషికాలను సేకరించడంతో పాటు దానికి సంబంధించిన అంశంలో అనేక మంది ఇటీవల కాలంలో బెట్టింగ్ యాప్లపై ఫిర్యాదు చేస్తూ వస్తున్నారు. తాజాగా వీరి ఆస్తులను సైతం ఆకోవాలనే పూర్తిగా అటాచ్ చేయడం జరిగింది. గతంలో కూడా ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు సంబంధించి ఒక ప్రమోషన్ సంబంధించిన విషయంలో కూడా మనీ లాండరింగ్ కేసులో దాదాపు మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధవన్ చెందిన 11.14 కోట్ల విలువైన ఆస్తులను సైతం కూడా ఈడీ అటాచ్ చేసినట్టు కూడా నాటి సందర్భంలో కూడా చూసాం. ఈ వివరానికి సంబంధించి నాటి సందర్భంలో యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్ప వంటి పేర్లు సైతం కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. మరోవైపు సోనూ సూద్ తో పాటు ఊర్వశి రావుతలే, మిమీ చక్రవర్తి, తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ అంకుష్ హజ్రాతో పాటు బెంగాల్ నటుడు వారిని సైతం కూడా గతంలో ఈడీ విచారించడం జరిగింది. ఆ విచారణ సందర్భంగా వారికి సంబంధించిన ఆస్తులను కూడా అటాచ్ చేయడం జరిగింది. అయితే ఈ రోజు తాజాగా మనీ లాండరింగ్ కేసులో ఇద్దరు క్రికెటర్లతో పాటు సినీ నటులకు సైతం కూడా వారికి సంబంధించిన ఆస్తులను అటాచ్ చేయడం జరిగింది. గతంలో సురేష్ రైనా, యువరాజ్ సింగ్ కు సంబంధించి వెనెక్స్ మీటా యాప్ కు సంబంధించి ప్రమోషన్ చేశారు. అనుబంధ సంస్థల ప్రమోషన్స్ కోసం గతంలో విదేశీ సంస్థలతో భారీ ఒప్పందాలు చేసుకున్నారనే నేపథ్యం కూడా వారిపైన ఉండడంతో నాటి సందర్భంలో శిఖర్ ధవన్ కు సంబంధించి 4.5 కోట్ల స్థిరాస్తిని, సురేష్ రైనాకు సంబంధించి దాదాపు 6.64 కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్ సైతం కూడా గతంలో ఈడీ సీజ్ చేస్తూ ఒక కీలక నిర్ణయం తీసుకుని తాజాగా వారి కోవలోనే వీరు కూడా ఈరోజు చేయడం జరిగింది. ఈడీ వరుస చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది. నీలిమ, రైట్, థ్యాంక్ యూ సతీష్.